నమస్కారం. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు తాడేపల్లిగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజా, యువజన సంఘాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ, బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఇన్ఛార్జి ఇటుకోట తాతాజీ అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులర్పించగా, తాలూకా ఆఫీస్ సెంటర్లోని విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొట్టు సత్యనారాయణ పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఏపీ ఎన్ఐటీలో రిజిస్ట్రార్ పి దినేష్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఇలా ఇటు పట్టణంలోనూ, అటు రూరల్, పెంటపాడు మండలాల్లోనూ ఊరు వాడ అంబేద్కర్ ను స్మరించుకున్నారు. నాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం నేడు మనకు రక్షణగా ఉందని ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నారు. వెనుకబడిన కులాలు ఏమైనా ఉంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కూడా భారతదేశంలో ఒక పెట్టి ఆలోచన కూడా ఉంది కాబట్టి అందరూ కూడా సమానమైన స్టేజ్కి వాళ్ళు తీసుకొచ్చు. ఆయన మంత్రులు కూడా ఏమైనా స్టేజ్ నుంచి, తరగతి గదుల నుంచి బయటికి పంపించే స్టేజ్ నుంచి ఇవాళ గుళ్ళు కట్టించుకునే స్టేజ్కి వెళ్ళిన అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకుని మీ పిల్లలందరినీ విద్య, వైద్యం అన్ని నేర్పించి మరి ఈ భారతదేశంలో మరి ఆయనకున్న స్థానాన్ని ఏంటో మరి భారతదేశం అంతా చూసేలాగా ఇవాళ భారతదేశంలో అన్ని చోట్ల కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జరుపుకునే అవకాశం కల్పించినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేసే విధంగా ఒక పండుగ వాతావరణం ప్రతి వ్యక్తి మిలిటరీ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలని చెప్పి అందరూ తాడేపల్లి నుంచి అందరూ కూడా ఒక చోట అంబేద్కర్ జయంతి చేసే విధంగా ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుందాం. మరి జనసేన ఈ కార్యక్రమాలలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు యువజన సంఘాలు పాల్గొన్నాయి. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేటి భవిష్యత్తు తరాలకు ఆదర్శమని, ఆయన ఆశయాలు కొనసాగించడం ద్వారా మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో సోమవారం ఆయన విగ్రహానికి సోము వీర్రాజుతో కలిసి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించి సమసమాజ స్థాపనకర్తగా నిలిచారని అన్నారు. మనుషులందరికీ సమానత్వం, స్వేచ్ఛ, సమన్యాయం అందాలనే లక్ష్యంతో రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు. విద్య ద్వారానే ఉన్నత స్థానంలో నిలుస్తారని, అందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అని చెప్పి మనందరికీ తెలుసు. మనం కేవలం సమసమాజ స్థాపనకి వారి జీవితాన్ని అంకితం చేశారని, ఏదైతే వారి ఆలోచన ఉందో సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా నిజమైనటువంటి న్యాయం చేయాలి, అందరికీ సమానత్వం తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనసులో ఉండేదో దాన్నంతా కూడా రంగరించి వారు మనకి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, వారు ఒక రాజనీతిజ్ఞుడు అని కూడా మనం గుర్తించాలి. ఆ సందర్భంలో వారికి నిజమైనటువంటి నివాళి కేవలం ఈ రకంగా పుష్పమాలు వేయటం మాత్రమే కాదు, వారి సంకల్పం, వారి ఆశయం ఏదైతే ఉందో దాన్ని ముందుకు మనం నిజంగా అంకిత భావంతో ముందుకు తీసుకెళ్ళినప్పుడే అది నిజమైన నివాళి అవుతుందని చెప్పి భారతీయులందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, ఎస్పీ డి నరసింహ కిషోర్, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లాధికారి ఎంఎస్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణలో భాగంగా ప్రజలకు దీనిపై అవగాహన కలిగిస్తున్నామని ఈ శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం ఐన్నిసుపేట అగ్నిమాపక కేంద్రంలో వారోత్సవాలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలల్లో, ఆసుపత్రుల్లో, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాలు అరికట్టేందుకు సరిపడా నీటిని, ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ ఇన్స్టాలేషన్ నిబంధనలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూథర్ కింగ్, సహాయ అధికారి పి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఉన్నటువంటి 3 జిల్లాల్లో 6,000 మందికి మేము సుశిక్షణగా శిక్షణ ఇవ్వడం జరిగింది. మేము ఎందుకు మీ ద్వారా అది చేస్తున్నామంటే మన సమాజాన్ని మనము అగ్ని ప్రమాద నివారణ సమాజంగా చేయడంతో పాటు ఏదన్నా సంఘటన జరిగినప్పుడు వాళ్ళంతకు వాళ్ళు కాపాడుకొని ఇతరులను కాపాడే విధంగా మేము వాళ్ళకు తర్పేయడానికి మా యొక్క శాఖ నిరంతరం కృషి చేస్తూ ఉంది. అంటే కేవలం ఒకప్పుడు ఫైర్ శాఖ అంటే ఫైర్ వచ్చింది, ఫైర్ ఇన్సిడెంట్ అని కాకుండా సమాజంలో అగ్ని
ప్రమాద నివారణ బాధ్యతలను పెంచే విధంగా వారికి ఆహ్వానం కల్పిస్తున్నాము. ఎందుకంటే మీకు తెలుసు ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఎండాకాలంలో మనకున్నటువంటి ఈ 2 నెలలు చాలా ముఖ్యమైనది. ఎస్పెషల్లీ కొన్ని రోజులు వచ్చేసి చాలా తీవ్రమైనటువంటి వేడి ఉన్నటువంటి డేస్ను మనకు నిర్ధారిస్తారు. ఆ టైంలో మనకు ఏసీలు కానివ్వండి, ఇతరత్ర ఎలక్ట్రికల్ లోడ్ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే బయట ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో మనకున్నటువంటి వేడి రమారమి ఒక 50 డిగ్రీ ఉన్నప్పుడు అప్పుడు మనం ఉపయోగించేటువంటి ఏసీలు పనిచేయక అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం జరగడానికి చాలా అవకాశం ఉంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాజ్యాంగ విలువలను కాపాడటమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు మనమిచ్చే నిజమైన నివాళి అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. సోమవారం కొత్తపేట బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారు చూపించిన మార్గం నేటికి ఆచరణీయం. వారి అడుగుజాడలో వారి మార్గదర్శకత్వం దగ్గర స్వాతంత్ర ఫలాలు అందుకోవడానికి దగ్గరగా ఉన్న ఈ రోజుల్లో ఎప్పటికీ కూడా వారు అందించిన రాజ్యాంగం చెక్కు చెదరకుండా మనందరికీ కూడా శ్రీరామ రక్షలా, భారతదేశానికి ఒక దిక్సూచిలా ఈయన అన్ని మతాలు, కులాలు, జాతులు, భాషలు, సంస్కృతులు, ప్రాంతాలు భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం ప్రాతిపదికన ఆయన అందించిన రాజ్యాంగం నేటికి కూడా మనకి శ్రీరామ రక్షలా అందరినీ కాపాడుతూ ఉందనే విషయాన్ని సగౌరవంగా ఈ జయంతి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. మనందరం కూడా ఆయన ఆశయ సాధనకు పునరంకితం అవ్వాలి. రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి. రాజ్యాంగం ప్రకారం అందరూ నడుచుకోవాలి. అదే ఆయనకు మనం అందించినటువంటి ఘనమైన నివాళులు. ఇదిలా ఉండగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద, కొత్తపేటలోని బండారుపేటలో అంబేద్కర్ విగ్రహానికి కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులకు, చిన్నారులకు పుస్తకాలు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఏలూరులో సోమవారం ఆయన విగ్రహానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ, దేశంలో రాజ్యాంగం ద్వారానే సమర్థవంతమైన పరిపాలన సాగుతోందని, అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయంటే అంబేద్కర్ వల్లేనని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు మెచ్చుకునే విధంగా ఆనాడు రచించారని, అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వం 75 సార్లు రాజ్యాంగ సవరణ చేసిందని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు మేలు చేసి ఏ ఒక్క సవరణ చేయలేదని ఆరోపించారు. అలాగే అంబేద్కర్ ని 2 సార్లు ఓడించిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని పేర్కొన్నారు. అంబేద్కర్ గారు ఈ జాతి కన్నా ముద్దు బిడ్డ, జాతి కన్నా ముద్దు బిడ్డ, ప్రపంచంలోనే అత్యంత మేధావంతుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. వారు ఒక ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని మనకు అందించి ఇవాళ ప్రజాస్వామ్యం మన దేశంలో పరిడవిల్లడానికి ప్రధాన పాత్ర పోషించారు. అనేక మంది జీవితాల్లో వెలుగులు నిండడానికి కారణభూతులయ్యారు. ఇవాళ ఒక ప్రభుత్వ పాలన సాగుతోందన్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నా, సంక్షేమ పథకాల ఫలాలు పేదలకు అందుతున్నాయన్నా, అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించి ఈ జాతికి చేసిన సేవగా మనం అందరం గుర్తించాల్సింది. అయితే అటువంటి మహనీయుడు, ప్రపంచమంతా అటువంటి మహనీయుడిని గుర్తించింది. కానీ మన దేశంలో మాత్రం కొన్ని దశాబ్దాల పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ చరిత్రను మరుగుపరిచే ప్రయత్నాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణ,
భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమకిషోర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అణగారిన వర్గాల సంక్షేమమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. భీమవరం, పాలకొల్లు అంబేద్కర్ జయంతి సభల్లో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి భూపతరాజు, రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. తణుకు నియోజకవర్గంలో వాడవాడల రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను భారత భాగ్య విధాతగా పేర్కొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి, నివాళులర్పించిన అన్ని పార్టీల నాయకులు. వైద్య ఖర్చుల కోసం పేద మహిళకు ఆర్థిక సహకారం అందజేసిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. తణుకులో ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన ఉజ్వల లయన్స్ క్లబ్. సేవలు అందుకున్న 100 మంది మహిళలు పర్యవేక్షించిన లయన్స్ జిల్లా గవర్నర్ కాకరాల. తాడేపల్లిగూడెంలో కూడా అంగరంగ వైభవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బులిశెట్టి, ఇతర పార్టీల నేతలు. వెనుకబడిన వర్గాల ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజమండ్రి జయంతి సభలో పేర్కొన్న ఎంపీ దగ్గుబాటి. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్న ప్రభుత్వం. రాజమండ్రిలో ప్రకటించిన ఈ శాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి. రాజ్యాంగ విలువలను కాపాడటమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నిజమైన నివాళి. కొత్తపేటలో వెల్లడించిన ఎమ్మెల్యే బండారు. ఇతర పార్టీల ఆధ్వర్యంలో కూడా ఘనంగా అంజలి ఘటించిన ఆ పార్టీల నాయకులు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. ఏలూరులో వెల్లడించిన రాష్ట్ర మంత్రి సత్యకుమార్. రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించిన నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.